హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఎక్స్పెరిమెంట్, న్యూ ఛానల్, న్యూ ఎక్స్పెరిమెంట్. సో ఈరోజు ఏంటంటే ఇది వచ్చి రాకెట్. చూసిరు ఎంత పొడుగుందో, బుల్లెట్లాగా బుజ్జుగా దుసుకుపోతుంది. కానీ దీని పవర్ ఏంది, ఒక్కసారి దీని మునిగిడ పెట్టినామంటే జైన ఆకాశంలో పోతుంది కదా. దీని పవర్ బాగానే ఉంది. అదే బాటిల్ ఎత్తుకోతుందా చూద్దాం. బాటిల్ ఎంత ఎత్తుకోతుందో, ఒకవేళ లేపలేదు అనుకో దానికి ఇంకోటి కూడా కడదాం, పక్కకి ఇంకోటి కడదాం. ఈ రెండు కూడా శాతకాలేదు అనుకో ఇంకోటి కూడా కడదాం. ఈ మూడు కూడా శాతకాలనుకో చుట్టూ రౌండ్ అప్ గట్టి కడదాం. ఎంత పైకి పోతుందో చూద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒకటి కడదాం. ఒకటి కడితే ఎంత దూరం పోతుంది, ఎంత మీది పోతుందో చూద్దాం. సో ఇది కట్టాలంటే ఎట్లా చేద్దాం, గట్టిగా ఉండాలి కదా. ఇట్లా పెట్టుకోదాం. ఇట్లా పెట్టుకోతే దీని గాలి బరువు ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడు ఇది లేస్తుందా లేవదా మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే దీనికి మంచిగా ఇది వేసేసి ప్లాస్టర్ మంచిగా గట్టిగా చూసేసి అసలు పోతే దీని ఎంబడి పోవాలి, లేకపోతే సప్పుడే కూకోవాలి. ఆ ప్లాన్ చేద్దాం. అసలు లేపుతుందా లేవదా, దీని రాకెట్ పవర్ ఎంత చూద్దాం ఇప్పుడే. చలో ఇదైతే మనం కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది దారంతో కడితే ఉంటుందో ఉండదో అని చెప్పేసి దీనికి సపరేట్ ప్లాస్టర్ అయితే తీసుకొచ్చినాం. ఈ ప్లాస్టర్ని వేసి పడేద్దాం. ఈ ప్లాస్టర్ని వేసిన తర్వాత ఎంత దూరం అనేది పోతుందో ఇప్పుడే మనకు తెలిసిపోతుంది. ఎక్స్పెరిమెంట్స్, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తారు రోజు. మీకు నచ్చితే ఈ ఛానల్ ఒక్కసారి ప్రయత్నం చేసి సబ్స్క్రైబ్ చేసుకోరు. కథం స్టార్ట్. క్రాస్ పెడదామా స్ట్రైట్ పెడదామా? క్రాస్ వద్దు, స్ట్రైట్ పెడదాం. అయ్యా అయితే స్టిక్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన కూడా వేసేద్దాం. పైన కూడా గట్టి వేద్దాం. అవసరం అనుకుంటే వెళ్ళిపోతుందని తెలిసిందనుకో మొత్తం చూడదాం, మొత్తం కిందికి మీది మొత్తం చూడదాం. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంట్లు రోజుకొకటి వస్తుంది. మంచిగా కొత్తగా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటా. ఇవన్నీ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోరు ఎట్టి పరిస్థితుల్లో. చూడరు గట్టిగా వేస్తున్నా, పోకుట ఒక్కొక్క రౌండ్ గట్టిగా వేస్తున్నా. రైట్. ఇప్పుడు సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది వచ్చేసి స్ట్రేట్ ఉంది కాబట్టి బాణం లేక దూసుకుపోతుంది పైకి. దానికి మనం ఇది పెట్టేసేద్దాం. ఇది పెట్టినామనుకో దీనికి ఎక్కడ పోవాలనో దీనికి దిక్సూచి తెలియదు. సో అలాంటప్పుడు పైకి వెళ్తుందా, లోపల పోతుందా, బయటికి వెళ్తుందా, ఇళ్ళల్లో పడుతుందా, ఏడ పడుతుందా మనం చూసేద్దాం. ఎందుకంటే దీని పవర్ ఏంది, సిటీలో పెట్టినామంటే ఉయ్ పైకి పోతే ఎడ పడుతుందో తెలియదు. గడ్డంలో పడుతుందా, ఇళ్ళ మీద పడుతుందా, షాపులలో పడుతుందో తెలియదు కదా. ఇది పెట్టినామనుకో ఇటు పోతుంది. అసలు పైకి పోవడానికి ఎందుకంటే ఇదంతా గాలి ఆపుతుంది కాబట్టి ఎంత దూరం పోతుందో తెలియదు మనకు. ఇది ఇట్లే పెట్టేసేద్దాం. చలో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేసేద్దాం. ఇక కాకపోతే కాలొద్దు, కాలిందనుకో ఆగమే పర్సన్ అవుతుంది. రైట్. సో మనం అగ్గిపెట్టె తీసుకొని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు బయటకు అయితే వచ్చేసినాం. బయట పెడదాం. ఎందుకంటే ఇంట్లో పెట్టుకున్నాం ఇష్టం వచ్చినట్టు ఉరుకుతుంది. అందుకని బయట పెడదాం. దీని దమ్ ఎంత ఉందో మనం చూద్దాం. ఇది పైన కప్పేసేద్దాం. పైన కప్పి చలో 1 2 3 సిద్ధమా? యుద్ధానికి సిద్ధమైన వీరులారా చూసేయండి. 1 2 3 ఫస్ట్ బ్లామ్, ఫస్ట్ సక్సెస్ కావాలి. బరువుకు కింద పడిపోతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇది బరువు ఎక్కువైపోయింది. ఈ బరువుకి కింద పడుతూ ఉంది. గాలికి కూడా కింద పడుతుంది. కానీ ఎటు పోతుందో చూద్దాం. రైట్, సిద్ధం. షోప్ 1 2 3 స్టార్ట్. అంటలేదు, అంటుకోలేదు. అంటలేదు. దమ్ము లేదురా దీనికి, దమ్ము లేదురా దీనికి, దమ్ము లేదురా దీనికి, దమ్ము లేదు. సో ఫ్రెండ్స్, ఇగో బాటిల్కి రంధ్రం కొట్టిపోయింది కానీ పైకి లేపలేదు ఇది. దీనికి దమ్ము లేదు. దీనికి దమ్ము లేకనే కిందికి ఒత్తేసింది, పైకి లేపేసింది. సో ఫ్రెండ్స్, దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ క్యాన్సల్. సో దీన్ని పక్క పెట్టేసి ఒక్కటి లేపలేదు కదా, చుట్టూ 4 కడదాం. 4 కలిసి లేపుకుని పోతే చూద్దాం ఇప్పుడు. చలో రైట్. ఇంట్లో మాత్రం పొగ అంతా జమ అయిపోయింది. యాక్చువల్లీ బయట పోవాలి పొగ. చూడు వస్తురా, కనిపిస్తుందా పొగ మొత్తం? ఉయ్యి ఉన్న పొగ అంతా ఇలా జరిపోయింది. కానీ ఇమ్మీడియట్గా ఒక్కడేసారి హోల్ వాడడం అంటే ఎంత పవర్ తోటి ఉండాలి, అంత పవర్ ఉందంటారు దీనికి. కాకపోతే ఈ పవర్ ఏంటంటే పైకి లేపుకోలేని పవర్ అయిపోయింది అది. చూద్దాం. ఇంక 2 కలుద్దాం. 2 కాదు 4 కట్టినా సరే కానీ ఈ బాటిల్ని ఎట్టి పరిస్థితిలో ఆకాశ గగనంలోకి మనం పంపించాలి. అదే నా టార్గెట్. చేద్దాం ఇప్పుడు మళ్ళీ. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇంతకుముందుకు ఒకటే బాటిల్ పెట్టినాం కదా, అది ఒక బాటిల్ని లేపలేకపోయింది. ఒకటే పెట్టినాం కాబట్టి లేపలేకపోయింది. కానీ ఇప్పుడు 2 జుడు 2 ఈ 2 కలిపి ఇట్లో పెడదాం. ఒకటేసారి ఇటు అటు ఒకటేసారి ముట్టించేద్దాం. ఈ 2 కలిపి పైకి బాటిల్ని తీసుకుపోతాయా, మోసుకెళ్తాయా, ఎంత గగనంలోకి తీసుకుపోతాయో ఇప్పుడు ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఇవి రెండింటి కూడా ఇప్పుడు లెక్క కట్టేసేద్దాం. ఇంకా
రౌండ్ దొరుకుతుంది సరిపోదు, రెండు రౌండ్లు వేయాలి. మరి ఆడ ఒక రౌండ్ కింద ఒక రౌండ్ అట్లా చెల్లి మొత్తం ఒకదాని ఇవైతే సిద్ధం అయిపోయినాయి. ఇక్కడైతే కట్టేసేసినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇట్లా నిలబెడితే నిలబడుతుంది కదా, కథం ఇటు ఒకటి ఇటు ముట్టిద్దాం. ఇది ఎంత పైకి పోతుందో మనం చూసేద్దాం. రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఒకటేసారి ఏక్ టైం అంతా పెట్టేస్తా. 1 2 3 స్టార్ట్. ఫ్లాప్. యాక్చువల్లీ ఒకదానికే అయిపోయింది కాబట్టి ఇగో మళ్ళీ ఓ మై గాడ్ షట్ మళ్ళీ ఇది సైడ్కి అయిపోయింది. సో ఇది ఇట్లా ఉందిగా, ఇది కూడా పెట్టేసేద్దాం. ఇది లేకపోతే చూసేద్దాం ఒక్కసారి మనం చూసేద్దాం. ఇప్పుడు ఓ ఇది సైడ్కి ఉంది. సో ఇది ఒకటే తీసి పడేద్దాం. ఇది ఒకటే పెట్టేసుకుందాం. చలో లేపుతుందా ఇదన్నా లేపుతుందా మనం చూద్దాం. ఓ మై గాడ్ 1 2 3 స్టార్ట్. పో 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 వెళ్ళిపో. ఓ మై గాడ్ రికార్డ్. Oh, shut damn it. యాక్చువల్లీ మన ఎక్స్పెరిమెంట్ రెండు కూడా గాన్ అయిపోయినాయి. ఒకటేమో డ్యామేజ్ అయిపోయింది, ఇంకోటేమో అసలు ఈ బరువు కూడా లేపలేకపోయింది. కానీ ఇది 2 లీటర్స్ బాటిల్, కానీ ఇది అల్కగా ఉంది, పతలా ఉంది, అయినా కూడా హోల్ పడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇది వచ్చేసి అసలు కిందికి పైకే లేవలేదు, ఎందుకంటే ఇది బరువు ఉంది, ఫెయిల్ అయిపోయింది. సో కొత్త ఎక్స్పెరిమెంట్లో ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు మనం దారం తీసుకొచ్చినాం. ఈ దారం కొంచెం పొడుగు కడదాం, లాస్ట్కు దారంకి ఏం కడదాం అనేది చెప్దాం. ఇప్పుడు ఓన్లీ ఇట్లా పెట్టేసి బాటిల్లో పెట్టేసి ఇది దారం ఎంత మీదకి పోతుందో ఒకసారి చూద్దాం. ఇదైతే కట్టేసేద్దాం. ఇప్పుడు టైట్ కట్టేసేసినాం, అయిపోయింది. ఇప్పుడు దీన్ని గుంజుతా పోయింది అనుకో ఇబ్బంది, ఎందుకు ప్లాస్టర్ వేసేద్దాం. రైట్, దీనికి ప్లాస్టర్ కూడా వేసేసినాం. ఎటు పోదేగా మనం కట్టినాం కదా, ఇదే దారంని ఇంత పొడుగు తీసుకున్నాం. ఈ పొడుగు తీసుకున్న దారం మనం పైకి ఎంత దూరం పోతుందో అనేది కనిపెట్టడానికి ఈ దారాన్ని అయితే మనం ఆల్మోస్ట్ ఒక 2 మీటర్స్ దారాన్ని మనం తీసుకున్నాం. ఈ దారాన్ని ఎగ్జాక్ట్గా ఇది ఒక కవర్ ఉంది కదా, ఈ కవర్ కడదాం. ఈ కవర్ కట్టినప్పుడు ఇది పైకి పోతుంది కదా, ఎంత పైకి తీసుకుపోతుందో మనకు తెలుస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఈ రెండు కడుతున్నాం. ఇది ఎందుకు ఓపెన్ చేసి పెట్టినంటే పైకి పోతున్నప్పుడు గాలిని నిండుతుంది కదా, పైకి ఎక్కువ పోవడానికి ఉండదు, అందుకని చెప్పేసి ఇది పెట్టిన. ఎందుకంటే గాలి పోయినప్పుడు బరువు అయిపోతే కిందకే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంత ఉంది దారం, పెట్టి ప్రయత్నం చేద్దాం. లెట్స్ కమ్. ఇది వచ్చేసి కవర్. ఈ కవర్ మీదనే ఈ దారం అంతా ఒకటే దగ్గర వేసేద్దాం. ఇట్లా వేసిన ఈ దారాన్ని ఇట్లా పెట్టేసి ఇది బాటిల్లో పెడదాం. ఇది వచ్చేసి బాటిల్ కదా, ఈ బాటిల్లో ఇలాగే పెట్టేసేద్దాం. రైట్, ఓకే, లెట్స్ గో స్టార్ట్. 1 2 3 let's go to rocket in upper. Let's go. Wah. Oh shit, damn it. Oh my god, ఓన్లీ ఈ దారం మాత్రమే పైకి వెళ్ళింది. కానీ ఇదైతే ఇది కూడా సేమ్ ప్రాబ్లం అయిపోయింది. ఇది ఓన్లీ దారాన్ని మాత్రం లేపగలిగింది, కానీ ఇది కవర్ను మాత్రం లేపలేకపోయింది. సో ఇది కూడా ఫ్లాప్. సో యాక్చువల్లీ నిజానికి ఇది ఎంత దూరం పోతుంది అనేది ఇప్పుడు ఒరిజినల్గా ప్రయత్నం చేద్దాం. ఒరిజినల్గా ప్రయత్నం చేస్తే ఇది వేస్తారు అనేది మనకు తెలుసుకుంటాం. డబ్బా పెట్టకపోయి లేవా బాబు అట్లా అయితే ఓంకర్ థింగ్ సర్ ఉంటుంది. రైట్, ఓకే, లెట్స్ గో టు ది 1 2 3 స్టార్ట్. అలా పెడితేనే ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ అది ఏమైందంటే అది పైకి లేవలేకి ఇబ్బంది పెడుతుంది. సో మట్టిలో కలిపి పెడదాం, లేదంటే మట్టిలో బాక్స్లో పెట్టి మట్టి పెడదాం, అప్పుడు మనకు ఒకటి చూద్దాం. అలాగా ఇప్పుడైతే మళ్ళీ ఇంకోటి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ చిన్న రాకెట్కి ఇంత పెద్ద మట్టి కుప్ప అవసరం లేదు యాక్చువల్లీ. సో ఇది నిలబడాలంటే మనం ఇట్లా పెడదాం. ఈ మట్టిలో పోసి మనం పైకి ఎంత పైకి పోతుందో మనం చూద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ మట్టి కూడా దీనికి సెట్ అయిపోతలేదు, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి. Okay, it's perfect. Right, let's go to upper. 1 2 3 start. 1 2 3 start. Let's go. కనిపించడం అనిపిస్తుంది. Actually it's gone. కనిపించకుండా వెళ్ళిపోయింది. అది ఏంటంటే దాని పవర్ ఏంటంటే ఏం లేకపోతే పవర్ వస్తుంది, ఏమైనా కట్టామనుకో దానికి పవర్ సరిపోవట్లేదు. సో ఇది ఎక్స్పెరిమెంట్స్, ఇంకా 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
సో యాక్చువల్లీ ఇంతవరకు మనం ఒక్కొక్కటి ప్రయత్నం చేసినాం కదా. ఇప్పుడు ఏంటంటే అన్ని ముడ్డీలు ఒక దగ్గర పెడదాం. ఇట్లా అన్నిటిని ఒకటేసారి ఇట్లా కాల్ చేసినాం అనుకో, దేని పవర్ ఎక్కువ ఉంది, ఇటు పోతుందా లేకపోతే అన్ని కూల పడతాయా చూద్దాం. ఇక్కడ మనం స్టిక్కర్ వేసేద్దాం. సో యాక్చువల్లీ 3 పెడదాం అనుకున్నాం, కానీ 3 సెట్ అవ్వట్లేదు. కానీ ఈ 2 పెడుతున్నాం. ఈ రెండింటిని ఇక్కడనే ఒకటేసారి అంటికిచ్చే విధంగా పెడదాం. లెట్స్ గో. ఇది అయిపోయింది. ఇప్పుడు దీనికి స్టిక్కర్ కూడా వేసేద్దాం. చాలా స్టిక్కర్ కూడా వేసేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ 2 తోకలు కూడా ఒక దగ్గర కలిపినాం. ఒకటేసారి ముందు పెడితే ఏది పైకి పోతుందో చూద్దాం. ఇప్పుడు చూసిగా ఇంతకుముందుకేమో ఒకటి సింగిల్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు డబుల్ పెట్టినాం. ఇది ఎంత దూరం పోతుందో చూద్దాం. లెట్స్ గో. సో యాక్చువల్లీ స్ట్రైట్ పెడదాం అనుకున్నాం. స్ట్రైట్ పెడితే ఎంత దూరం పోయినా కనిపించదు, అందుకని కొంచెం క్రాస్ చేసినాం. ఈ క్రాస్ చేస్తే ఎంత దూరం పోతుందో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఓ లెట్స్ గో. ఓ మై గాడ్, ఇట్స్ 1 లాస్ట్. 1 2 3 2 ఒకటే దగ్గర ఉన్నాయి. రైట్, టోకలు కూడా కరెక్ట్ ఉన్నాయి. ఆడిస్తున్నాం. 1 2 3 స్టార్ట్. చూసారా? ఓ మై గాడ్, ఇది ఒకటి మాత్రం ఇన్నే ఉంది. ఇది సపోర్ట్ పెట్టినాం. ఆ 2 మాత్రం జప్పున లేసిపోయినాయి. 2 కలిసిపోయినాయి. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. లాస్ట్ ఫైనల్లీ సక్సెస్ అయిపోయింది. ఇది మాత్రం సింగిల్ మాత్రం సక్సెస్ కాలేదు. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.